హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వింకా మొక్కల్ని నాటుకుందాము. 2 రకాల మొక్కలండి వింకా. ఒకటి పింక్ కలరు, ఒకటి వైట్ కలరు. ఈ 2 మొక్కల్ని నాటుకుందాము ఈరోజు. ఈరోజు వైట్ వింకా, పింక్ వింకా నాటుకుందాము. ఇదిగోండి, ఇది వైట్ వింకా. ఇవి 2 పింక్ కలర్ వింకాస్. ఇవి 2 మొక్కలండి. ఈ 2 కూడా ఒకే కుండీలో నాటుదాము. ఇదేమో వైట్. ఈరోజు ఈ 2 కలర్స్ వింకాస్ని నాటుకుందాము. ఈ 2 కుండీల్లో నాటుదామండి వింకాస్ని. అడుగు బాగున్న రోహి వేస్తున్నా. డ్రైనేజ్ మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మట్టి పోసుకుందాము 2 కుండీల్లో. మట్టిని మంచిగా కలిపి నాటాలండి మొక్కల్ని. మట్టిలో అన్ని రకాలు ఉండాలి. నాటుకుందామండి వింకాస్ని. ఇవి 2 మొక్కలండి. ఈ 2 మొక్కలు ఈ కుండీలో నాటుదాము, పెద్ద కుండీలో. ఇంక పెట్టేద్దాము. ఇలా నాటుకోవాలండి. వింకాస్ బాగుంటాయండి, అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి వింకా ఫ్లవర్స్. ఇవి చూడటానికి మాత్రమేనండి, ఇంకా దేనికి పనికిరావు. ఈ పూలు అందం కోసమే కేవలం. గార్డెన్లో ఉన్న, ఇంటి ముందున్న చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ ఫ్లవర్స్, వింకా ఫ్లవర్స్. కొంచెం పోసేద్దాం మట్టిని. మట్టిని కూడా నిండుగా పోయాలండి కుండీకి, అప్పుడు ఎక్కువ పూలు పూస్తాయి. మొక్కకి తగినట్టుగా ఉండాలి మట్టి కూడా. ఒక మొక్క నాటానండి. ఇందులో వైట్ వింకా నాటుదాము.
తీస్తున్నానండి మొక్కని. కొంచెం మట్టి తీద్దాము. మట్టి మంచిగా కలిపి నాటితే మొక్క నిండా పూలు వస్తాయండి. ఇంక చుట్టూ మట్టి పోయాలి. ఇలా చుట్టూ పోయాలండి మట్టిని. ఇలా నిండుగా పోయాలి మట్టిని. పూలు మొక్క నిండా రావాలంటే మాత్రం మట్టిని మంచిగా కలపాలి. మట్టిలో అన్ని రకాలు ఉండాలండి. అన్ని రకాలు ఉంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి. దీన్ని ఇంకొంచెం మట్టి పోద్దాము. నాటామండి. 2 రకాల వింకాస్ని నాటుకున్నాము. ఇంక ఈ 2 మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. వింకాస్కి వాటర్ ఇస్తున్నా. ఇలా నాటుకుంటే మొక్క నిండా మొగ్గలు వచ్చి మొక్క నిండా పూలుస్తాయండి వింకాస్. వింకాస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మన గార్డెన్లో చాలా అందంగా ఉంటాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మన గార్డెన్ అందంగా ఉండాలి అంటే రకరకాల పూలు ఉండాలండి. అందులో వింకాస్ కూడా కంపల్సరీగా ఉండాలి. వింకాస్ చాలా కలర్స్లో ఉంటాయండి, రంగురంగుల్లో ఉంటాయి. నా దగ్గర 2 కలర్సే ఉన్నాయండి. 3 కలర్స్ ఉన్నాయండి మొత్తం. కింద రెడ్ కలర్ కూడా ఉంది, పైన మాత్రం వైటు పింకు ఉన్నాయి. మీరు కూడా ఎన్ని కలర్స్ వింకాస్ ఉంటే అన్ని కలర్స్ తెచ్చుకుని పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుంటాయండి వింకా ఫ్లవర్స్ గార్డెన్లో.